అసలు ఈ అఘోరిల సంప్రదాయం అనేది ఎక్కడి నుంచి మొదలైంది గురుగారు? నార్మల్ గా ప్రతి ఒక్కళ్ళు మేము అఘోరి అని అందరు అంటున్నారు. ఉండొచ్చు, వాళ్ళు అఘోరి ఉండొచ్చు, దాంట్లో ఏం సందేహం లేదు. అఘోరానికి ఇప్పుడు ఎవరైనా అఘోరి కావచ్చు. అది ఒక మెయిన్ గా అంటే సంప్రదాయానికి బద్ధంగా లేదు. ఇప్పుడు దానికి సంప్రదాయం కింద కూడా మార్చేస్తున్నారు. కాకపోతే ఎవరైతే ప్యూర్ హార్ట్ తోలి శివుల దగ్గర పోవాలని చూసుకుంటే వాళ్ళు అఘోరి. దానికి మెయిన్ గా ఏంటంటే అష్టపాశాల నుంచి విముక్తి అయిన వాళ్ళు అఘోరీలు. అష్టపాశాలు ఏంటంటే దేనిని అసహించుకొని వాడు. ఫస్ట్ అసహించుకోవడం ఒక పాశం అనమాట. దేనిని అసహించుకోవద్దు. ఇంకా రెండోది ఏంటంటే భయపడొద్దు, దేనిని ద్వేషించొద్దు, సిగ్గు అనేది ఉండదు నార్మల్. ఆర్ ఫిఫ్త్ నింద చేయనివాడు, జాతి అహంకారం, దేహ అహంకారం, శీల అహంకారం, ఇటువంటి 8 లేని వాడే అఘోరి. ఇప్పుడు మీరు నార్మల్ గా మీరు చూస్తారు, నాకు స్టార్టింగ్ లో నాకు కూడా ఒక క్వశ్చన్ అంటే ఏంది అఘోరి అంటే ఇలా ఉన్నారు ఏంది, మొత్తం మనం దక్షిణాచారం సమాజం ఒకవైపు, దేవుడిది ఒకవైపు, నార్మల్ గా ఇలా అఘోరాలు ఉన్నారు ఏంది అని. అయితే ఇక్కడ ఏంటంటే ఇవి అష్టపాశాల నుంచి విముఖుడైన వాడైనా అఘోరి. అసహించుకోరాదు, దేనికి నువ్వు అసహించుకోవద్దు అంటే నువ్వు ఎటువంటి అవస్థలో వెళ్ళిపోవాలంటే నిన్ను చూసి నలుగురు అసహించుకోవాలి, అంత లెవెల్ వెళ్ళిపోయిన వాడు. దేనికి అసహించుకోవడం అంటే అటువంటి వాడు ఏం చేస్తాడు, ఒక బూడిద లోపల పోయి కూడా కూర్చుంటాడు. అప్పుడు ఆయన చూసి సమాజం అసహించుకుంటారా లేదా? కాబట్టి ఆగే ఆపుకో, దేనికి అసహించుకోడు, దేనితో భయపడు. వాడు ఏ గుహలలో ఎక్కడిలో వెళ్ళిపోతాయి, అంత డేర్ ఉంటది. ఎక్కడ ఎటువంటి శైక అనేది లేకుండా, ఎటువంటి డౌట్ లేకుండా ప్రతి ఒక్క పని చేస్తాడు. ఆయన అఘోరి చేస్తాడంటే ఆయన శౌర్యతో అక్కడ ఉంది. శంక లేనివాడు, అదొకటి అనమాట. ఇవన్నీ ఘోరమైన మాయలు. ఇవి 8 రకాలైన ఘోరమైన మాయ నుంచి బయట ఉన్నవాడే అఘోరి. భయం అనేది కూడా ఘోరమైన మాయ. భయం లేనివాడు అఘోరి, శంక లేనివాడు అఘోరి. ఈ రకంగా ఇంకొకటి దిక్తే వాళ్ళు నంగేరైతే వాళ్ళు బట్టలు వేసుకొని ఏంది ఇట్లా ఉన్నారు